అన్న చెప్పండి, ఇక చీఫ్ వార్డెన్ ఇచ్చిన ఏదైతే సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ చుట్టే రాష్ట్ర రాజకీయం అంతా తిరుగుతూ ఉంది. ఒకవైపు అంటే ఈ నెల రోజుల వరకు పూర్తిగా ఉస్మాన్ యూనివర్సిటీని క్లోజ్ చేయాలంటూ కూడా ఆ సర్క్యులర్ యొక్క ముఖ్య ఉద్దేశం. నిజంగా ఆ సర్క్యులర్ జారీ అయిందా? వాస్తవమే, ఆ సర్క్యులర్ జారీ అయినటువంటి నిజమే. కానీ ఏదైతే చీఫ్ వార్డెన్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ షార్టేజ్ ఉన్నదని ఇవ్వడాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకించినాము. అదే ఉద్దేశంతోనే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో దాన్ని స్పందిస్తూ ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి అక్కడనే ఆ విధంగా పరిస్థితులు ఉండే మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ బదనాలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదని చెప్పి నిన్న ఆయా శాఖల అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, గతంలో ఏ విధంగా సరఫరా జరిగింది, వాటర్ సంబంధించినటువంటి సరఫరా ఎట్లా జరిగింది, అవన్నీ పరిశీలించినా కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిలో ఇస్తున్నాం, కావాలంటే కూడా మేము ఎక్కిస్తున్నామనే పరిస్థితికి నేను వచ్చిన తర్వాత వెరిఫికేషన్లో తెలవడం జరిగింది. దానికి ఏదైతే నోటీస్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, ఇక్కడ సంబంధించినటువంటి శాఖల అధికారులతో మాట్లాడి ఏ ఇబ్బంది లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీ యథావిధిగా కొనసాగించాలి, అక్కడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందని అంటే ఈ వీసీని, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ వీసీని నియమించింది ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏజెంట్గా, కొవ్వొట్టుగా, ఆ కార్యకర్తగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వీసీ కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ బదనాం చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీస్కి ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు స్పందించినవే తప్ప ఇంకోటి కాదు. అంటే ఇది ప్రతి ఇయర్ ఇచ్చే సర్క్యులరే కదా, దీనికి ఎందుకు ఈ రెండు అంటే పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఎందుకు వస్తుందంటే? మరి 2023లో ఇచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ గారు. మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఏం చెప్పిండు? అసలు రాష్ట్రంలో నీటి కొరత లేదు, కాళేశ్వరంతో నేను నీళ్ళు ఇచ్చినా, ఇవాళ ఎలక్ట్రిసిటీ అనేది నేను అసలు 24 hours/7 ఇచ్చిన అని చెప్పి ఆ రోజులో చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికీ చెప్తున్నటువంటి మాజీ సీఎం గారు మరి ఆ రోజున ఇచ్చినటువంటి నోటీస్ మీద కూడా స్పందించాలి కదా. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీస్ మీద ఎందుకు స్పందించాలి? ఆ రోజున ఇచ్చి కానీ ఎవరు కూడా ఖాళీ చేయలేదు, ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే చదువుకున్నారు, అన్నీ కూడా జరిగినాయి. కావాలని చెప్పి ఇప్పుడు దాన్ని ఇష్యూగా చేయాలని చెప్పి ఇవాళ వారు రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే ఇవాళ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని ఇంకా మోస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా జరిగితే రాష్ట్రం మొత్తంలో రేపు జరిగేటువంటి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఇవాళ బదనాం చేయాలనే కుట్రలో భాగంగా చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. 9.5 సంవత్సరాలుగా ప్రధానంగా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే సిచ్యువేషన్, ఇట్లా నిజంగానే సర్క్యులర్ జారీ అయ్యి నెల రోజుల వరకు ఉస్మాన్ యూనివర్సిటీ మూతపడితే విద్యార్థులు చాలా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కదా. వాస్తవం మీరు చెప్పింది. దానికోసమే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని స్పందించే ఎలాంటి లేకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 9.5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టని మాజీ సీఎం కేసీఆర్ గారు, ఆయన అప్పుడులో ఉన్నటువంటి మంత్రులు గారు ఏ రోజున ఇక్కడ అడుగుపెట్టలేదు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోలేదు, ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ పరిస్థితి ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఉన్నది, మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పరిస్థితి ఉంది, ఇచ్చేటువంటి బడ్జెట్ ఏంది, ఏ రోజున పట్టించుకోలే. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల త్యాగాల వల్ల. 9.5 సంవత్సరాలుగా మంత్రులుగా, ముఖ్యమంత్రిగా కొనసాగించినట్టే కేవలం ఈ త్యాగాల వల్ల. కానీ ఏ రోజున కూడా దీని యొక్క బాగోగులు పట్టించుకోలే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ సంబంధించినటువంటి బాగోగులు పట్టించుకొని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారు మరి సిగ్గుండాలి. అసలు ఉస్మాన్ యూనివర్సిటీ పేరు ఎట్లా ఆయన నోట్లకి వెళ్ళి వచ్చిండో అసలు మేము షాక్ అవుతున్నాము. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఇక్కడ ఇంత మరుగున పడినటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని గురించి ఏ రోజున మాట్లాడని నువ్వు ఇవాళ మేము అప్పుడున్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి కొంతమంది నాయకులు ఇవాళ ఎక్కడ లేని ప్రేమను ఒలకపరుస్తున్నారంటే కేవలం వాళ్ళకి రాజకీయ లబ్ధి తప్ప ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, యూనివర్సిటీని బాగు చేయాలని ఎక్కడ లేదు. కాబట్టి ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ బంద్ చేసుకోవాలి, మీకు అసలు అర్హత లేదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు వంతపడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇలాంటి పిచ్చి మాటలు బంద్ చేయకపోతే, ఇలాంటి పిచ్చి నోటీసులు కనుక ఇష్యూ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక విద్యార్థి సంఘం నాయకుడు ఉన్నాడు. ఏం జరుగుతుంది అసలు యూనివర్సిటీలో? ప్రతి సంవత్సరము ఈ యొక్క సర్క్యులర్ జారీ చేస్తారు, వెళ్ళమని కూడా చెప్తారు. ఇప్పుడు కొత్తగా మరో సర్క్యులర్ గురించి రెండు రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇది కావాలనే బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ, బాల్క సుమన్
గారు కానీ కావాలనే రాజకీయం చేస్తున్నారు. మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనకు 2023 ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డ్యూ టు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ స్కేరిసిటీ ప్రకారం మేము హాస్టల్స్ని ఉస్మానియాలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. 2023లో ఎవరు అధికారంలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ కదా. మరి ఎందుకు ఇప్పుడు రాజకీయం చేస్తుంది? అదేవిధంగా మనకు 2024లో కూడా సేమ్ అదే రీజన్ తోటి మేము ఈ యొక్క హాస్టల్స్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటర్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కొరత కారణంగా. మనకు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఒక అల్మనాక్ రిలీజ్ చేస్తుంది. ఆ అల్మనాక్లో ఏంటంటే క్లాసులు ఎప్పుడు జరుగుతాయి, పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా మనకు హాలిడేస్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. మనకు ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో మనకు చాలా స్పష్టంగా మే 1 నుంచి మే 31 వరకు హాలిడేస్ ఇస్తామని చెప్పేసి అల్మానక్లో మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే చీఫ్ వార్డెన్ గారు కానీ అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము ఒకటి విద్యార్థులుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే అధికారులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ను నిర్వహిస్తున్నారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ యొక్క మే నెలలో కూడా మాకు హాస్టల్ అదేవిధంగా మెస్ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా డిఎస్ ఎగ్జామ్లు జరగలేదు. మరి ఈరోజు మేము ఇంటికి వెళ్తే ఏ విధంగా విద్యార్థులు ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి, వెంటనే ఈ సమస్య రాకుండా పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న వెంటనే ఈ నోటీసు వచ్చినటువంటి క్రమంలో బట్టి విక్రమార్క గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ వాళ్ళు ట్విట్టర్లో పెట్టి కేసీఆర్ గారు దీన్ని కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మేము కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 2009 నుంచి 2014 వరకు ఉస్మానియాని రాజకీయ వేదికగా విద్యార్థులను ఉపయోగించుకోవడం జరిగింది. విద్యార్థులుగా ఉపయోగించుకుని ఆ క్రమంలో మేము అధికారంలోకి వస్తే ఈ ఉస్మానియాని ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ స్థాయిలోకి తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. 2014 నుంచి 2023 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. కానీ ఉస్మానియాలో ఎటువంటి సమస్యలు పరిష్కరించలేదు. దాదాపు ఉస్మానియాలో 10 సంవత్సరాలు ఫీజుల సమస్య, అదేవిధంగా మౌలిక వసతుల సమస్య, అదేవిధంగా నాన్ టీచింగ్ సమస్య, అదేవిధంగా హాస్టల్ సమస్య పైన విద్యార్థులు ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. కానీ ఏ రోజు కూడా ఈ యొక్క కేసీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారు కానీ బాల్కసుమన్ కానీ ఎప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎందుకు స్పందిస్తున్నారు అంటే రాజకీయం మళ్ళీ ఒకసారి మేము అధికారం కోల్పోయినాం కాబట్టి మళ్ళీ ఉస్మానియాని ఉపయోగించుకొని మళ్ళీ రాజకీయం చేయాలనే దాంతో ఈరోజు స్పందిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈ సర్క్యులర్ ఏమో ఈ ఏదైతే చీఫ్ వార్డర్ పేరు పైన వచ్చింది, కానీ పూర్తిగా అమలు చేసేది అంటే ఎవరైతే ఆజ్ఞలు జారీ చేసేది మాత్రం వీసీ ఉంటారు. ఇప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది? అంటే ఇది ఎవ్రీ ఇయర్ మనకు ఇస్తారు. అంటే ఇది ఎవ్రీ ఇయర్ కూడా చీఫ్ వార్డెనే రిలీజ్ చేస్తారు. చీఫ్ వార్డెన్ ఆఫీస్ నుంచి వస్తుంది. కానీ దీనిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను అడుగుతున్నా, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇయర్ ఇస్తారు కదా. యాజ్ ఫర్ అల్మానకు ఒక అధికారికి నోటీస్ జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మేము ఒకటి ఏమి విజ్ఞప్తి చేస్తా ఉన్నామంటే ఇప్పుడు స్పెషల్గా మనకు దాదాపు 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ ఇవన్నీ సమస్య రావడం ద్వారా విద్యార్థులు అనేక మానసిక వేదనలకు గురి కావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు జూన్లో ఎగ్జామ్ నిర్వహించేసి మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసం మేము అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఆ నోటీస్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకొని హాస్టల్స్ని యథావిధిగా కొనసాగించాలి, మెస్ను కూడా మాకు కొనసాగించాలి. అదేవిధంగా ఏదైతే కొంత వాటర్ సమస్య ఉన్నటువంటి మాట వాస్తవమే. ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క సమస్య వస్తుంది. మనకు ఉస్మానియాలో ఒక పెద్ద సంపు ఉంది. ఆ సంపు ద్వారా ఏ హాస్టల్లో ఆ సమస్య ఉంటే ఆ హాస్టల్కు ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తారు. ఖచ్చితంగా ఆ యొక్క సమస్యను ఈ యొక్క అధికారులు గుర్తించాలి. ఏ హాస్టల్లో ఆ సమస్య వస్తుందో ఆ హాస్టల్కు వాటర్ సప్లై చేయాలని చెప్పేసి అధికారులను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. ఇంకా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన వీసీకి లేకపోతే అధికారులకు ఏం చెప్తారు? మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మొన్న వెళ్ళి వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ వీసీని తొలగించి మొత్తం కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క అంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎవరైతే ఉన్నారో ఆ రవీందర్ గారిని కూడా మీరు వెంటనే తొలగించాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కూడా ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 1270 మంది ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ఇప్పుడు కేవలం
కేవలం 320 మంది మాత్రమే ప్రొఫెసర్లు ఉన్నారు. వెంటనే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా హాస్టల్ కొత్త హాస్టల్ నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ యొక్క ఫీజులను పెంచడం జరిగింది. పీజీ, పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఈ ఇంజనీరింగ్ కోర్సులను ఫీజులను పెంచడం జరిగింది. ఆ యొక్క ఫీజులను తగ్గించి అదేవిధంగా పీజీ, పిహెచ్డి విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వాలి. ఆ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.